హలో ఫ్రెండ్స్, ఈరోజు మరి మక్కానాతో స్వీట్ చేసుకుందాము. ఇవి మక్కానా ఉట్టి డ్రై రోస్ట్ చేస్తున్నాను. డ్రై రోస్ట్ చేసాక స్వీట్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఇవి రోస్ట్ అయిపోయి మనం ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారి పెడదాం. ఇలాగా ఈ స్వీట్లో ఇవన్నీ పెద్ద పెద్దవి కాకుండా కొంచెం నేను క్రష్ చేస్తాను, మిక్సీలో వేసి కొంచెం పౌడర్ కాకుండా చెక్క ముక్క చేసుకుంటాను. తర్వాత ఇంకా ఏం చేయాలో నేను చూపిస్తాను. చూడండి, బెల్లం వేసాను, కొంచెం వాటర్ వేస్తాను, ఎక్కువ కాదు. అంటే ఇంచుమించు క్యారమిల్ లాగా అయిపోయేలాగే చేస్తాను. అయితే ఇవి కుందులు కదా, ఇవి గమ్మున మాడిపోతాయని కొద్దిగా వాటర్ వేసాను. ఇది క్యారమిల్ టైప్లోనే చేస్తాను. కొంచెం చూడండి, ఇది మిక్సీలో వేసాను, కొంచెం క్రష్ చేస్తాను. చూడండి, బెల్లం పాకం రెడీ అయిపోయింది. మనం క్రష్ చేసి పెట్టుకున్న మకానా వేసేసుకుందాం. అలాగే దాంట్లో మనం కొంచెం కాల్షియం కూడా ఉండాలని మనం కొంచెం నువ్వుపప్పు కూడా వేస్తున్నాను. ఇదంతా మనం కలిపేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం. చూడండి, కలిసిపోయింది. చూడండి, కలిగిపెట్టిందంతా ఈ ప్లేట్లో వంపేసుకుందాం. వంపేసుకుని చిన్ని చిన్ని ఉండల్లా చుట్టేసుకుంటే మనకి మక్కానా స్వీట్ రెడీ అయిపోయినట్టే. ఇందులో నేను కొంచెం నెయ్యి వేసాను, యాలకి పొడి వేసాను, ఇవన్నీ ఇందులో వేసేసాను. ఇది మనం కొంచెం చల్లారాక ఉండలు చుట్టుకుందాం. అది ఎలా చుట్టుకోవాలో కూడా నేను చూపిస్తాను. చూడండి, ఇలాగా ఉండలు చుట్టేసుకుంటే మనకి మక్కానా ప్లస్ నువ్వుపప్పు కలిపిన ఉండలు రెడీ అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ చేసాక నేను చూపిస్తాను. చూడండి, మకానాతో లడ్డు రెడీ అయిపోయింది. ఇలా చేసుకోండి. ఇది మనకు కాల్షియం. ఉట్టి మకానా ఎలాగో తినలేము, కర్రీస్లో వండుకున్నా తినొచ్చు, కానీ ఇది స్వీట్ వెరైటీగా ఉంటుందని చేశాను. ఇలాగ మీరు చాలామందికి తెలియపోవచ్చు. ఇది మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి. ఇది కొంచెం రెడ్గా ఉంది ఏంటంటే ఇంకా కొంచెం పాకం ఎక్కువ వేసాను, ఎందుకంటే ఇది క్రష్ అయినప్పుడు ఇవి పలుకులు ఎక్కువ ఉన్నాయి, ఉండ కరెక్ట్గా రావట్లేదని. చూడండి, పలుకులు ఎక్కువ ఉండిపోయి. అలా కాకుండా నేను మెత్తగా చేయాలని చేశాను. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.